హలో ఎవ్రీవన్. ఈరోజు రొయ్యల వేపుడు చేస్తున్నాను. రొయ్యలను పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసి పెట్టాలి. 2-3 సార్లు కడిగి నీసు వాసన అంతా పోతుంది. ఇప్పుడు ఆ కడిగిన రొయ్యలను ఒక బౌల్లో తీసుకొని కారము, ఉప్పు, నూనె ఆ 3 వేసి బాగా కలపాలన్నమాట. బాగా కలిపి ఒక 15 మినిట్స్ దాకా అలాగే నానబెట్టాలి. పక్కన పెట్టేసేయాలి. నిమ్మరసంతో కడిగాం కదా, మంచి స్మెల్ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి గోలం పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసి బాగా వేపాలి. అది వేగిన తర్వాత ఉల్లిపాయలు, 1 కప్పు ఉల్లిపాయలు అనమాట. 3 ఉల్లిపాయలు కట్ చేశాను నేను. 3 ఉల్లిపాయలు బాగా డ్రై ఆనియన్స్ ఎర్రగా రావాలన్నమాట. చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్తోనే ఆ కూర టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 బాగా కలిపి పచ్చివాసన పోయినంత వరకు బాగా వేపాలి. ఇప్పుడు ఒక 3 టమోటాలు తీసుకొని 1/2 కేజీకి ఒక 3 టమోటా ప్యూరీ చేసి వేశాను. ఇది కూడా బాగా పచ్చివాసన పోయి నూనె పైకి తేలినంత వరకు వదులుతుందన్నమాట వేగిన తర్వాత. ఇప్పుడు కారము, ధనియాల పొడి, ఉప్పు అన్నీ వేసి బాగా కలపాలి. పసుపు, ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసి బాగా కలిపెట్టాలి. ఇప్పుడు రొయ్యలు పోసేయాలన్నమాట. మనము పక్కన ఉప్పు, కారము, నూనె వేసి బాగా నానబెట్టాం కదా రొయ్యల్ని, ఆ రొయ్యలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఎంత టేస్టీగా ఉంటుందో అసలు చాలా చాలా బాగుంటుంది రొయ్యల వేపుడు. అతుర్స్ అనమాట. మా అమ్మాయి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చింది. సంక్రాంతికి వచ్చింది మా అమ్మాయి. రొయ్యల వేపుడు తనే చేస్తూ ఉంది ఇప్పుడు. చాలా చాలా బాగుంది. చూసారా, కలర్ఫుల్గా ఉంది అసలు. మంచి స్మెల్ వస్తూ ఉంది. ఆరోగ్యానికి కూడా సీ ఫుడ్ చాలా మంచిది. ఇప్పుడు మనము ఒక 3 పచ్చిమిర్చి చీల్చుకొని వేయాలన్నమాట. అడ్డంగా కట్ చేయాలి, నిలువుగా. ఇప్పుడు కరివేపాకు ఈ 2 వేసి బాగా వేగనివ్వాలి. ఈ వేగిన తర్వాత ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా ఉంది అసలు. ఆ పచ్చిమిర్చి, కరివేపాకు కనపడతా ఉంటే రొయ్యలలో చాలా అందంగా ఉంది కదా. అలాగే చాలా టేస్ట్ పెరుగుతుందండి ఇవన్నీ వేయడం వల్ల. ఎంత కలర్ఫుల్గా ఉంటాయో చూడండి. రొయ్యలు జీడిపప్పుల్లాగా కనిపిస్తున్నాయి కదా. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి రొయ్యల వేపుడు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ కూడా పెట్టండి. ఎంతో ఈజీ అండి రొయ్యల వేపుడు అసలు. చూడు, బాగా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా, పుదీనా వేసాము. పుదీనా వేసి బాగా కలబెట్టాలి. తర్వాత కలర్ చూడండి బాగా వచ్చింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసి కొద్దిగా బాగా కలిపి దించేయడమే, అంతే. ఎంతో ఈజీ అండ్ టేస్టీ రొయ్యల కూర, రొయ్యల వేపుడు రెడీ. తినేద్దామా? చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.